హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఇంకా రోజులాగే ఈరోజు కూడా మా గార్డెన్ ఫ్లవర్స్ తోటి పూజ చేసుకున్నాను. ఇదిగోండి అమ్మవారికి ఒక మందారాలు మల్లెపూలు కలిపి మాల వేశాను. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చి మేము పెసరట్టు చేసుకున్నామండి. అది చేసేప్పుడు నాకు అనిపించింది పెసరట్టు చేస్తానని ఒక షార్ట్ పెట్టాను కానీ చేయలేదు. సో ఈరోజు మీకు ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేసుకుంటారు కదండి. పెసరట్టు కానీ, దోశ కానీ, ఇడ్లీ కానీ, అందులో చేసుకున్నటువంటి చట్నీలు కానీ ఏదో అంటారు కదా, జోహకో రుచి పురకో బుద్ధి అని. ఇంకా నేను చేసేటువంటి పెసరట్టు ఎలా ఉంటుంది అనేది ఈరోజు మీకు షేర్ చేసుకుందాం అనుకున్నా. ఈరోజు ఇవి మేమంతా తిన్నాక మా సర్వెంట్ ఉంది కదా, తనకి వేస్తున్నా. తనకి మామూలుగా పెసరట్టు అంటే మాకు చాలా ఇష్టంగా ఎలా తింటామంటే మధ్యలో ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం ముక్కలు, జీలకర్ర అన్నీ వేసుకొని తింటాము. తనైతే నాకు అవన్నీ ఇష్టం ఉండదమ్మా, ఓన్లీ ప్లెయిన్గా వేసివు, మేము తినము అలాగా అనేది. సరే అని ఇలా వేసిస్తూ ఉంటా తనకి. మేము మాత్రం అలా కాదండి, అన్నీ వేసుకొని తింటాము. ఇంకా ప్రాసెస్లోకి వస్తే నైటే మనం పడుకునేప్పుడే పెసలు కానీ ఇలా పొట్టు పెసలు మామూలుగా అందరూ కూడా పొట్టు పెసలతోనే చేసుకుంటారు. మేము కూడా అలాగే చేస్తాను, నేను కూడా ఎప్పుడు అలాగే చేస్తాను. ఇంకా దానికి ఒక గ్లాసు పెసలు తీసుకొని 1/4 రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక 2-3 టైమ్స్ నానబెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుంటే మార్నింగ్కి మంచిగా ఇలా నానిపోతాయి. నానిపోయిన వాటిని మళ్ళీ ఒక్కసారి వాటర్ అంతా వచ్చేసి శుభ్రంగా మళ్ళీ మంచినీళ్ళు వేసుకొని మనం మంచిగా గ్రైండింగ్ చేసుకోవాలి. మిక్సర్లో కానీ, లేకపోతే రుబ్బురోలుతో రుబ్బుకునే వాళ్ళు అందులో అయినా వేసి రుబ్బుకోవచ్చు. నేను మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాను. అయితే వేసేప్పుడు ఇందులో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేస్తానండి. నేను ఈ 2 మాత్రమే వేస్తాను. కొంతమంది ఇంకా రకరకాలుగా ఆనియన్ అని చెప్తారు, ఇంకా పచ్చి కొబ్బరి ముక్కలు అని చెప్తారు. మేము అవన్నీ ఏం వేయము, ఓన్లీ పచ్చిమిర్చి, అల్లం ముక్కలు మాత్రం వేస్తాను. ఇలా పచ్చిమిర్చి సన్నగా ముక్కలుగా ఇలా తుంపుకొని, అల్లం ముక్కలు కూడా సన్నగా ముక్కలుగా వేసుకొని మీడియంగా కొన్ని పెసలు బియ్యం 2 కలిపి వచ్చే విధంగా మిక్సీ గిన్నెలోకి వేసుకొని, ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం తగినన్ని, అంటే పెసలు కొంచెం మునిగే వరకు వేసుకుంటే మనకి పిండి బాగా వస్తుందండి. మరి లూజ్గా ఇది దోసపిండిలాగా రుబ్బుకోకూడదు, కొంచెము తిక్కుగానే ఉండాలి, అంటే కొంచెము గట్టిగానే రుబ్బుకోవాలి. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకొని కొంచెం సాల్ట్ వేసి పక్కన పెట్టుకొని, ఇంకా పెసరట్టు పైన చల్లుకోవడం కోసం ముఖ్యంగా ఇవన్నీ ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి రెడీగా పెట్టుకోవాలి. ఇవంతా చల్లుకొని తిన్నప్పుడే పెసరట్టు టేస్ట్ మజా బాగుంటుందండి. మేము ఎప్పుడు కూడా ఇలాగే చేసుకుంటాము. నాకు సండే అమృతం సీరియల్ వచ్చేది కదా, అందులో అప్పారావు అనే అతను వెళ్ళి అమృతం ఒక పెసరట్టు వేయి అని అడుగుతాడు కదా హోటల్లో. అప్పటి నుంచి మాకు ఇది ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, నాకు మా పాపకి. అది చూసి మేము కూడా ఓహో పెసరట్టు ఇంత బాగుంటుందా అని నేర్చుకున్నాము. ఇంకా ప్యాన్ పెట్టుకొని మనము పెసరట్టు వేసేసుకోవడమే. ఇలా మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి, కొంచెం పైన ఆయిల్ వేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఇలా పిండిని మంచిగా మనం గ్రైండింగ్ చేసుకునే విధానాన్ని బట్టి మనకి పెసరట్టు బాగా పెనం పైన కదులుతుందండి, ముద్దగా లేకుండా బాగా స్ప్రెడ్ అవుతుంది. తర్వాత ఆయిల్ కాస్త రాసుకొని మళ్ళీ పైకి తిప్పేసుకొని వెనక వైపున ఎర్రగా వేయించేసుకొని మళ్ళీ తిప్పుకున్న తర్వాత ఈ మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి అన్నీ ముక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ ముక్కలన్నీ వేసుకొని అటు ఇటు తిప్పి కాల్చుకొని మనము అల్లం చట్నీతో కానీ, టమాటో చట్నీతో కానీ, కొబ్బరి చట్నీతో కానీ తింటే పెసరట్టు చాలా సూపర్ టేస్ట్తో చాలా బాగుంటుందండి. భలే మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇప్పుడు డాక్టర్స్ అందరు కూడా అన్నిటికంటే హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఏది అంటే అందరూ పెసరట్టుకు 100 మార్క్స్ వేసేస్తున్నారు. అందరు దీన్నే ప్రిపేర్ చేస్తున్నారు. మీరు ఎక్కువగా డైలీ అయినా కూడా పెసరట్టు తినండి అని చెప్తున్నారు. నేను కూడా ఎక్కువగా ఇదే చేస్తూ ఉంటాను. ఇదిగోండి ఇది ఈరోజు మా పెసరట్టు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా ఇలా పెసరట్టు వేసుకొని తినండి.